సోము వీర్రాజుకి మరొక బంపర్ ఆఫర్, మరొక లక్కీ ఛాన్స్ కొట్టేయబోతున్నారు. వాస్తవానికి ఇంతకుముందు ఎమ్మెల్సీ పదవి అనుభవించారు, మళ్ళీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం. పురంధేశ్వర్ గారి ముందు వరకు కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా కొనసాగారు. మళ్ళీ ఇప్పుడు అదే పదవిలోకి రాబోతున్నారా అంటే ఒక వర్గం అయితే అవుననే ప్రచారం చేస్తోంది. అది ఎంతవరకు నిజమే తెలియదు. ఇంకో వర్గం చెబుతున్నమాట, ఈసారి ఆ ప్లేస్లో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిని తీసుకురాబోతున్నారనేది ఒక ప్రచారం. ఆల్రెడీ ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి. కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో మళ్ళీ ఒక వెలుగు వెలగాలి అంటే, అలాగంటే ఇప్పుడు వెలగట్లేదని అనుకోవద్దు, వెలగాలి అంటే ఖచ్చితంగా సోము వీర్రాజు లాంటి అగ్రెసివ్ నాయకుడే, అగ్రెసివ్ లీడరే ఉండాలి అనేది. ఒకప్పుడు తెలంగాణలో ఇప్పటికీ కూడా బండి సంజయ్ ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎలా ఉంది, కిషన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇంతకుముందు ఇతర నాయకులు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఒక బలమైన టీము భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఏర్పడితే 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బరిలో దిగితే, 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే 2 స్థానాలు భారతీయ జనతా పార్టీ కొట్టింది అంటేనే తెలంగాణ ఏ స్థాయిలో ముందుకు వెళ్తుంది తెలుగు రాష్ట్రాల్లో అనేది అర్థమవుతుంది. అది తెలంగాణ, పక్క రాష్ట్రంలో అలా జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ తరహా పరిస్థితి రావాలి అంటే ఖచ్చితంగా అగ్రెసివ్గా ఉన్న నాయకులు ఇప్పుడు అవసరం. ఒకప్పుడు బండి సంజయ్ ఎలా అయితే పార్టీని నిలబెట్టారో తెలంగాణలో, ఇప్పుడు కూడా అలాంటి నాయకుడు కావాలి. అందుకే సోము వీర్రాజుని ఇమీడియట్గా ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు బీజేపీ తరఫున అనేది. త్వరలో మళ్ళీ ఆయనకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇస్తారా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. అవుననే సమాధానం కూడా ఎంతో దగ్గరలో లేదు అని చెప్పేవాళ్ళు లేదు. అదే నేపథ్యంలో మరొక నాయకుడు కూడా సిద్ధం చేసి పెట్టారు. సామాజిక వర్గ కోణంలో రెడ్డి కాపు సామాజిక వర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీలో ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతోంది.